ప్రవర్తనను మార్చేది ఎట్లా, ఈ ప్రవర్తన మారేది ఎట్లా అనేటటువంటి ఒక బాధ కలుగుతూ ఉంటుంది. ఖమ్మం నడిబొడ్డున 12 సంవత్సరాల మైనర్ బాలిక మీద అత్యాచార యత్నం జరిగింది. 12 సంవత్సరాల మైనర్ బాలిక 3 రోజులు అవుతా ఉన్నది. ఆపై 3 అంతస్తుల అపార్ట్మెంట్ పై నుంచి నెట్టేసినటువంటి కామాంధుడు. వెన్నుపూస, చేతులు, కాళ్ళు, గూడలు విరిగిన మైనర్ రజక బాలిక. ఇక్కడ ఏంటంటే కులం గురించి చెప్పడం జరుగుతున్నది. ఎందుకు అంటే అట్లయినా సరే ఎవరన్నా స్పందిస్తారేమోనని. నిజంగా ఈ కామాంధునికి కఠినంగా శిక్ష పడాలి అని చెప్పేసి అక్కడ భద్రాద్రి రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఒక పోస్టర్ ముదిగొండ రాంబాబు గారు డిమాండ్ చేసుకుంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఆ పోస్టర్ నా దాకా వచ్చింది. అక్కడ ఉండేటటువంటి ఈ పాప బంధువులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆ పాప యొక్క తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, వాళ్ళకి చదువు లేదు. ఆ పాప పైనుంచి కింద పడ్డది, నా మేడ నుంచి కింద పడ్డది అని చెప్పేసి ఎవడైతే నెట్టేసిండో వాడేవో కంప్లైంట్ ఇచ్చిండో, ఆ తర్వాత పాప ఎప్పుడైతే మాట్లాడడం కొంతమేర వాళ్ళ తల్లిదండ్రులతో విషయాన్ని తెలిపే ప్రయత్నం చేసిందో అప్పుడు అసలైన విషయం బయటకు వచ్చింది. 3 అంతస్తులటువంటి బిల్డింగ్ పై నుంచి కామవాంఛ తీర్చుకున్నటువంటి ఓ కొడుకు వాడు ఆ పాపని 12 సంవత్సరాల పాపని ఆ పైనుంచి కిందికి నెట్టేసిండు. వార్త చదవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి నేను వాళ్ళ బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేస్తా, మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇంకో ఈ పక్కన ఫోటోలో కనబడుతున్నారు కదా, ఆ ఫోటోలో కనబడ్డటువంటి వ్యక్తి ఇదంతా చేసింది. అండ్ ఆ వ్యక్తే ముందు పోయి కంప్లైంట్ ఇచ్చినట పాప పైనుంచి కింద పడ్డది అని.